ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో పీఎం పర్యటన అభివృద్ధి, రాజకీయ పరంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో పీఎం హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇక ఇదే సమయంలో మోదీ టీడీపీ, జనసేనల అధినేతలు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా భేటీ కానుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది. కమలనాథులు పీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, రైట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు సర్వం సిద్ధమైంది. సరిగ్గా 3 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుంటారు. మొత్తం దేశంలో ఈరోజు 2 రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ముందుగా కర్ణాటకలోని బెంగళూరుకు చేరుకుంటాడు. అక్కడ ఒక 2 ప్రధాన కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడ పాల్గొన్న తర్వాత 3 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని ఇక్కడి నుంచి నేరుగా హెచ్ఐసిసి, హైటెక్ సిటీలో ఉన్న హెచ్ఐసిసి నోవోటెల్కి చేరుకుంటారు. అక్కడ వర్చువల్గా 9,400 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉన్నాము. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సభని మొత్తం ఒక కాషాయమయంగా బీజేపీ నాయకులు మార్చేశారు. మొత్తం కాషాయ రంగు కనిపించే విధంగా, ఇక్కడ అట్రాక్టింగ్గా ఉండే విధంగా కూడా సభని ఏర్పాటు చేశారు. ఇక మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు సంబంధించి. ఇక ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దాదాపు 2 లక్షల మందిని ఈ సభకి తీసుకొస్తామని, జన సమీకరణ చేస్తామని, జిల్లాల నుంచి కూడా తీసుకొస్తామని రాష్ట్ర బీజేపీ నాయకత్వం తెలిపింది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఖాళీ చైర్లు ఉన్నప్పటికీ మరికాసేపట్లోనే వివిధ జిల్లాల నుంచి, అదేవిధంగా హైదరాబాద్లోని 3 కార్పొరేషన్ల నుంచి జనాలు భారీగా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి సభకి హాజరు అవుతుండడంతో పూర్తి స్థాయిలో పోలీసులు ఈ పరేడ్ గ్రౌండ్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా కూడా కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇక్కడ 3 అంచెల భద్రత కొనసాగుతుంది. సాధారణంగా ప్రధానమంత్రి ఎప్పుడు హైదరాబాద్ తెలంగాణ పర్యటన ఉన్న బ్లూ బుక్ అనేది ఉంటుంది. ఆ బ్లూ బుక్ ఆధారంగానే ప్రధానమంత్రికి ఒక ప్రోటోకాల్, ఇవన్నీ కూడా కొనసాగుతాయి. ప్రస్తుతం సభలో ఇది మనం విజువల్లో చూస్తుంది మెయిన్ ప్రధాన వేదిక. సభకి రైట్ సైడ్లో మరొక వేదిక ఉంటుంది. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అని కూడా ఏర్పాటు చేస్తారు. ఇక ప్రజలందరూ కూడా ప్రస్తుతం మే నెల కొనసాగుతుంది. ఇక్కడ ఎండాకాలం కొనసాగుతుండడంతో ఎండ వేడికి ఇబ్బందులు పడతారని ఒక టెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా 3 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, ఆ తర్వాత ప్రధానమంత్రిగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తుండడంతో ఈ సభను రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఛాలెంజింగ్గా తీసుకుంది. ఈ సభను విజయవంతం చేసి ప్రజల్లోకి వెళ్ళాలని కూడా బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా త్వరలోనే హైదరాబాద్లో 3 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు కూడా జరగనున్నాయి. సో ఈ ఎన్నికలకు ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ 3 కార్పొరేషన్లో మేయర్ పీఠాలను కూడా కైవసం చేసుకుందాం అనుకుంటుంది. దీంతో ఈ సభతోటే హైదరాబాద్ సిటీలో ప్రజల్లోకి వెళ్ళాలని కూడా బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మొత్తానికి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన వివరాలు పరిశీలిస్తే బేగంపేట ఎయిర్పోర్ట్కి 3 గంటలకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసిసికి చేరుకుంటారు. అక్కడ వర్చువల్ పద్ధతిలో 9,400 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన, అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేస్తారు. ముఖ్యంగా అందులో మహబూబ్నగర్ డిస్టిక్లో జాతీయ రహదారులకు సంబంధించి, అంటే నాగ్పూర్కి వెళ్ళే ఆ రూట్లో జాతీయ రహదారి సంబంధించి 4 లేన్ల రోడ్ల విస్తరణకు 3,000 కోట్లతోటి విస్తరణ చేపడుతున్నారు. దానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా జైరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక కొన్ని ప్రారంభోత్సవాలు కూడా ఉన్నాయి. కాజీపేట విజయవాడకు సంబంధించి 3వ లైన్ను 118 కిలోమీటర్ల మేర ఉన్న ఈ 3వ లైన్ను ఈరోజు ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దాని తర్వాత 21 కిలోమీటర్ల మేర ఉన్న
రైల్వే అండర్ పాస్ బైపాస్ లైన్ను కూడా కాజీపేటలో ఉన్న ఏర్పాటైన ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 21 కిలోమీటర్ల రైల్వే లైన్కి సంబంధించి కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. ఇక దీని తర్వాత గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి తీసుకొచ్చిన వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని అప్గ్రేడ్ చేసింది. ముఖ్యంగా 600 కోట్లతోటి అక్కడ అప్గ్రేడ్ చేయడంతో పాటు దాన్ని పిఎం మిత్ర అనే టెక్స్టైల్స్లోకి తీసుకుంది. అంటే దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలనుకుంది. దాంట్లో ఈ వరంగల్ టెక్స్టైల్ పార్క్ను కూడా చేర్చింది. ఈరోజు దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభిస్తారు. ఇక ఈ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన అయిపోయిన తర్వాత నేరుగా సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. సింధు హాస్పిటల్ ఇప్పటికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ఉంది. అది ప్రస్తుతం బీఆర్ఎస్ సభ్యులుగా ఉన్న పార్థసారథిగా తెలుస్తుంది. సింధు ఫౌండేషన్ సంబంధించి ఆ హాస్పిటల్ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఇక దాని తర్వాత అధికారిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెరేడ్ గ్రౌండ్కి రావాల్సి ఉంటుంది. కానీ ఈ గ్యాప్లో దాదాపు 1 గంట పైగా రిజర్వ్డ్ షెడ్యూల్ ఉంది. ఈ షెడ్యూల్లో ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని నరేంద్ర మోడీ కలవనున్నారు. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాల మీద ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే కొంత సర్జరీ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలుద్దాం అనుకున్నారు. ఈరోజు కలవబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్లో భాగంగానే రాష్ట్ర బీజేపీ నాయకులతో కూడా ప్రధానమంత్రి సమావేశం అవుతారని కూడా తెలుస్తుంది. తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు సంబంధించి కూడా నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.